హలో అండి, వెల్కమ్ టు సుధాస్ కిచెన్. ఈరోజు ఈజీగా అండ్ హెల్తీగా ఉండే తోటకూర పెసరపప్పు రెసిపీ షేర్ చేస్తున్నాను. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకొని వేగినాక ఒక మీడియం సైజ్ కట్ చేసిన ఆనియన్ వేసుకొని ఫ్రై అయ్యాక చిన్నగా కట్ చేసుకున్న తోటకూర వేసుకొని 2 నిమిషాలు మగ్గనివ్వండి. తర్వాత ఒక స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 4 వెల్లుల్లి రుబ్బలు దంచి వేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి. తర్వాత ఓవర్ నైట్ సోక్ చేసిన పెసరపప్పు ఒక హాఫ్ కప్పు వేసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని ఉడకనివ్వాలి. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ పచ్చిమిర్చి కారం వేసుకొని మగ్గనివ్వాలి. తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గితే మన తోటకూర పెసరపప్పు రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్, షేర్ చేయండి. మీకు ఏ ఆకుకూర ఇష్టమో కామెంట్ చేయండి.